హెల్త్కి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది మోడీ సర్కార్. ఆల్రెడీ ప్రతి పార్లమెంటరీ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల అన్నటువంటిది ఆల్రెడీ తీసుకొచ్చింది. ఇంతకుముందే దానికి తోడుగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి వార్డు హాస్పిటళ్ళు అంటే ఇప్పుడు జగనన్న ఆసుపత్రులు అని చెప్పినవన్నీ ఆయుష్మాన్ భారత్, అట్లాగే ఆయుష్మాన్ భారత్ కిందన ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇదివరకు ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం ఇదంతా ఒక ఎత్తు అయితే, మెడికల్ రంగంలో 75,000 కొత్త మెడికల్ సీట్లని తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వీటికి తోడుగా పిఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు కూడా హెల్త్ కార్డులు ఇస్తూ ఉన్నటువంటిది మరొక ఎత్తు అయితే, వీటికి తోడుగా ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. 36 మెడిసిన్స్కి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. అట్లాగే క్యాన్సర్కి సంబంధించి ప్రతి ఏరియాలో కూడా ఆసుపత్రులని డెవలప్ చేయడంతో పాటుగా అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అడుగులు వేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో క్యాన్సర్ సెంటర్స్ని భారీ ఎత్తున పెంచడానికి అడుగులు వేస్తున్నారు.